కృష్ణుడు పుట్టిన క్షణంలో ఏ ఏ అద్భుతాలు జరిగాయి? 8వ బిడ్డ జననం ఎందుకు అర్ధరాత్రి జరిగింది? హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ సిరీస్ ఎపిసోడ్ 7. లేట్ చేయకుండా ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. మధుర జైలు. చీకటి రాత్రి. అందరూ నిద్రలో ఉన్న సమయం. అర్ధరాత్రి. దేవకీ గర్భవేదన మొదలయింది. చైన్లతో బంధించబడ్డ ఆమె ముఖంలో ఒక శాంతి కనిపిస్తోంది. వసుదేవుడు దగ్గర నిలబడి దేవుణ్ణి మనసులో ప్రార్థిస్తున్నాడు. అంతలో ఒక అపూర్వమైన కాంతి జైలుగదిని నింపింది. అదే క్షణంలో 8వ బిడ్డ జన్మించాడు. అది ఒక సాధారణ శిశువు కాదు. 4 చేతులు, శంఖం, చక్రం, గద, పద్మం, దివ్య తేజస్సుతో కూడిన రూపం. వసుదేవుడు ఆశ్చర్యంతో చూస్తుండగా దేవకీ వసుదేవులకు ఆ శిశువు మృదువుగా పలికాడు. భయపడకండి, నేను మీ బిడ్డగా పుట్టాను, కాని మీ వద్ద ఉండను. నన్ను గోకులానికి తీసుకెళ్ళండి అని చెప్పి ఆ దివ్యరూపం మాయమై సాధారణ శిశువుగా మారింది. అదే క్షణంలో జైలు ద్వారాలు స్వయంగా తెరుచుకున్నాయి. చైన్లు విరిగిపోయాయి. గాడ్డులు గాఘనిద్రలోకి వెళ్ళిపోయారు. వసుదేవుడు శిశువును చేతుల్లోకి తీసుకుని జైలు నుంచి బయటకు వచ్చాడు. బయట భారీ వర్షం, గర్జించే మేఘాలు, యమునా నది ఉప్పొంగుతోంది. వసుదేవుడు ధైర్యంగా ముందుకు సాగాడు. నీరు నడుము వరకు చేరింది. అంతలో శేషనాగుడు వచ్చి శిశువుపై తన పడగ విప్పాడు. యమునానది దారి ఇచ్చింది. వసుదేవుడు నడుచుకుంటూ గోకులానికి చేరాడు. అక్కడ యశోదమ్మ ఇంట్లో ఒక ఆడబిడ్డ పుట్టింది. వసుదేవుడు తన బిడ్డను అక్కడ పెట్టి ఆ ఆడబిడ్డను తీసుకుని మళ్లీ జైలుకు వచ్చాడు. జైలు ద్వారాలు మళ్లీ మూసుకున్నాయి. చైన్లు మళ్లీ చేతులకు వచ్చాయి. అప్పుడే ఆ ఆడబిడ్డ గట్టిగా ఏడ్చింది. ఆ శబ్దం విన్న కంసుడు వేగంగా జైలుకు వచ్చాడు. ఇదే 8వ బిడ్డ అని అనుకుని ఆ శిశువును చేతుల్లోకి తీసుకున్నాడు. అతను నేలపై కొట్టబోయే క్షణంలో ఆ బిడ్డ అతని చేతుల్లోంచి ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆకాశంలో ఒక స్వరం వినిపించింది. మూర్ఖడా, నిన్ను చంపేవాడు ఇప్పటికే పుట్టాడు. ఆ మాటతో కంసుడి భయం మరింత పెరిగింది. కాని అతనికి తెలియదు, ఆ రాత్రే మధుర జైల్లో పుట్టిన శిశువు ఇప్పటికే గోకులంలో సురక్షితంగా ఉన్నాడని. అదే శిశువు శ్రీకృష్ణుడు. నెక్స్ట్ ఎపిసోడ్లో గోకులంలో కృష్ణుడి బాల్యం ఎలా మొదలైంది తెలుసుకుందాం. అప్పటివరకు ప్రేమతో ఫాలో చేసేయండి. రాధే రాధే.